గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సర్చ్ చేస్తే మీ అందరికీ కనిపిస్తుంది. తప్పకుండా మన ఛానల్కి అందరూ కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి నిఫ్టీ 50లోకి వెళ్ళే ముందు గ్లోబల్ క్యూస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. ప్రస్తుతానికి యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడింగ్ అనేది ఇంకా కొనసాగుతుంది. అలాగే యూరోపియన్ మార్కెట్స్ కూడా అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. ఇంకా మన గిఫ్ట్ నిఫ్టీ మాత్రం ఒక 35 పాయింట్స్ నెగిటివ్గా ఇంకా ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. మిడ్ నైట్ 2:45 వరకు గిఫ్ట్ నిఫ్టీ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఇది గుజరాత్ స్టేట్లో ఈ గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. అలాగే ఏషియన్ మార్కెట్స్ ఓవరాల్గా చూసినట్లయితే కొద్దిగా మిక్స్డ్ ట్రెండ్ ఉందని చెప్పుకోవచ్చు. న్యూట్రల్ టు పాజిటివ్ సైడే ఉందని చెప్పుకోవచ్చు అండ్ మిక్స్డ్ ట్రెండ్ ఉందని చెప్పుకోవచ్చు. మనము ఒక్కసారి మార్కెట్ మూడ్ ఇండెక్స్ చూద్దాము. మార్కెట్ మూడ్ ఇండెక్స్ కూడా గ్రీడ్లో కొద్దిగా ఇండికేటర్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు. టువర్డ్స్ ఎక్స్ట్రీమ్ గ్రీడ్ సైడ్ వెళ్తుంది. సో మార్కెట్ మాత్రం ఫర్దర్ పైకే వెళ్తుందని ఇండికేటర్ అనేది మనకి కొద్దిగా ఒక సిగ్నల్ అనేది ఇస్తుంది, ఇండికేషన్ అనేది ఇస్తుంది. ఒక్కసారి నిఫ్టీ 15 మినిట్స్ చార్ట్లోకి వెళ్దాము. 15 మినిట్స్ చార్ట్లో ఏం జరిగిందో చూద్దాము. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేది 15 మినిట్స్ టైం ఫ్రేము. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఈ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ ఈ రోజుకి ఒక సాలిడ్ హ్యామర్ పడిందని చెప్పుకోవచ్చు. మనము క్లోజింగ్ అనేది ఇక్కడ జరిగింది. కొంచెం ఒక 5 to 10 పాయింట్స్ గ్యాప్ అప్ వచ్చిందని చెప్పుకోవచ్చు మనము. కానీ మార్కెట్ ఎప్పుడైతే కింది వరకు టెస్టింగ్కి వెళ్ళిందో ఆటోమేటిక్గా ఒక షార్ప్ టైల్ అనేది పడింది. చాలా లెందీ లాంగ్ షార్ప్ టైల్ అనేది పడింది. టైల్ అంటే నథింగ్ బట్ విక్ అనమాట. ఒక లాంగ్ విక్ అనేది ఫామ్ చేసి కొద్దిగా హై లెవెల్స్లో వెళ్ళి క్లోజ్ అయిందని చెప్పొచ్చు. అంటే రేంజ్ అనేది ఎక్కువ ట్రేడ్ అయింది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్. ఓవరాల్గా లో నుంచి చాలా పైకి వచ్చి క్లోజ్ అయింది. ఒక మంచి సాలిడ్ హ్యామర్ని ఫామ్ చేసింది. దాని కంటిన్యూషన్ వచ్చేసి ఈ పర్టికులర్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో నెక్స్ట్ కాన్సిక్యూటివ్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో అదొక సాలిడ్ బ్రేక్అవుట్ క్యాండిల్ అని కూడా చెప్పొచ్చు మనము. బుల్ క్యాండిల్ అండ్ సాలిడ్ బ్రేక్అవుట్ క్యాండిల్. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఒక సస్టైన్ కావడానికి ట్రై చేసింది. దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ పైకి వెళ్ళి ఒక హై మార్క్ని అయితే టచ్ చేసింది. అరౌండ్ ఈరోజు హై వచ్చేసి 26,096, అంటే రౌండ్ ఫిగర్ 26,100గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ హైని మార్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్లైడ్ కిందికి వచ్చింది. ఆల్మోస్ట్ ఈరోజు డే ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఫామ్ చేసిందో దాని విక్ వరకు టెస్ట్ చేసింది. అప్రాక్సిమేట్గా హాఫ్ ఆఫ్ ద విక్ టెస్ట్ చేసింది. మళ్ళీ ఒక సపోర్ట్ ఫార్మేషన్ తీసుకొని ఇక్కడ పైకి వచ్చింది మార్కెట్. ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. మళ్ళీ ఈ గ్రీన్ క్యాండిల్లో విక్ ఈ క్యాండిల్ అనేది ఇక్కడ ఈ జోన్కి ఎప్పుడైతే వచ్చిందో రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇక్కడేమో సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ క్యాండిల్స్ ఏమో రెసిస్టెన్స్ ఫేస్ చేసినాయి. దాని తర్వాత ఒక సాలిడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ రివర్స్ హ్యామర్, చిన్న రివర్స్ హ్యామర్ ఫామ్ అయింది. దాని తర్వాత ఒక సాలిడ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ క్లోజింగ్ అనేది ఎగ్జాక్ట్గా మన ట్రెండ్ లైన్ మీదనే క్లోజ్ అయింది. సో కింద క్లోజ్ కాలేదు కాబట్టి స్టిల్ దీన్ని నేను పాజిటివ్ కిందనే కన్సిడర్ చేసుకుంటాను. ఒక 5 to 10 పాయింట్స్ పైన ఓపెన్ అయినా, లేకపోతే ఫ్లాట్గా ఓపెన్ అయినా, లేదా ఈ పర్టికులర్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో 26,010 దీనిపైన కనుక ఓపెన్ అయితే మార్కెట్ అల్టిమేట్గా పాజిటివ్గానే రియాక్ట్ అయ్యి పాజిటివ్గా పైకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ ఒక మార్క్ అనేది ఫామ్ చేసింది ఇక్కడ 26,100 రేంజ్లో ఈరోజు మార్కెట్. సో నేను రేపటి మార్కెట్లో ఈ 26,100 మార్క్ని కూడా క్రాస్ చేసుకొని ఈ హై టచ్ చేస్తాను ఎక్స్పెక్టేషన్తో నేను ఉన్నాను. ఈ హై మనకి నిన్న కూడా చెప్పాను, ఈ హై కనుక టెస్ట్ చేయడానికి కానీ లేకపోతే రీచ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి 26,200 అప్రాక్సిమేట్గా 26,200 to 26,220 మార్క్ వరకు రేపటి ట్రేడింగ్ సెషన్లో మార్కెట్ అందుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మీరు ఒక్కసారి చూడండి, డే క్యాండిల్ కనుక చూసినట్లయితే
మీకు అర్థమవుతుంది ఎందుకు నేను పాజిటివ్ సైడ్ ఉన్నాను. నిన్ననే నేను చేసిన వీడియోలో ఒక బుల్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా మన థంబ్నెయిల్లో కూడా మెన్షన్ చేశాను. అలాగే ఓవరాల్ మన వీడియోలో కూడా పాజిటివ్ డైరెక్షన్ రివర్సల్ అయ్యే క్యాండిల్ ఫామ్ అయింది అన్నట్టుగా చెప్పాను. కాకపోతే మనం అనుకున్న రేంజ్ వరకు ఈరోజు ట్రేడింగ్ అనేది జరగలేదు. ఈ రేంజ్ ఏదైతే చెప్పానో 26,200 అక్కడ వరకు రీచ్ అవ్వలేదు. బట్ ఓవరాల్ ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ మాత్రం గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ ఈరోజు డే క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ క్యాండిల్ లాగా కనిపిస్తుంది. దో బాడీ కూడా మీడియం బాడీ, పైన కింద విక్స్ బాగానే ఫామ్ అయినాయి, లాంగ్ విక్స్ అనే చెప్పుకోవచ్చు. బట్ అలాగని స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ మాత్రం కాదు ఇది. స్పిన్నింగ్ టాప్ క్యాండిల్లో ఏంటంటే చాలా మైనర్ బాడీస్ ఉంటాయి, బట్ దీంట్లో మీడియం సైజ్ బాడీ అని చెప్పుకోవచ్చు మనము. సో ఈ బాడీతో సాలిడ్గా ఈ ప్యారలల్ ఛానల్ యొక్క ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి నేను ఫర్దర్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్కి అంటే రేపటి ట్రేడింగ్ సెషన్కి ఒక పాజిటివ్ ఒపీనియన్ని క్యారీ చేస్తున్నాను. బట్ అల్టిమేట్గా ఈరోజు థర్స్డే, రేపు వచ్చేసి ఫ్రైడే. సో క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్స్ మాత్రం ఎవరు కూడా తీసుకోకండి. ఫ్రైడే రోజు కొద్దిగా వొలటిలిటీ ఉండటానికి కూడా ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే వీకెండ్ వస్తుంది, సాటర్డే సండే వస్తుంది కాబట్టి కంటిన్యూస్గా బుల్ క్యాండిల్ ఫామ్ కాకపోయినా ఈ మినిమం ఈ ట్రెండ్ లైన్ పైన మాత్రం ఒక మంచి క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ కావచ్చు. లేదా ఫ్రైడే కాబట్టి చాలామంది పొజిషన్స్ని స్క్వేర్ ఆఫ్ చేస్తూ ఉంటారు. క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్స్ చాలామంది ఇష్టపడరు. ఎవరికైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉందో మార్కెట్లో ఆప్షన్స్లో ఎవరు కూడా క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్స్ అనేది తీసుకోరు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్. సో దానివల్ల కూడా ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్మింగ్ గ్రీన్ క్యాండిల్ ఒక మైనర్ రెడ్ క్యాండిల్ ఫామ్ కావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అంత మాత్రాన రెడ్ క్యాండిల్ ఫామ్ అయినంత మాత్రాన మండే రోజు మళ్ళీ నెగిటివ్ సైడ్ వెళ్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. మండే రోజు ఖచ్చితంగా పాజిటివ్ డైరెక్షనే కంటిన్యూ అవుతుంది మార్కెట్. రేపు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినా రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా మంచి రేంజే ఫామ్ చేస్తుంది క్యాండిల్. రేంజ్ అంటే ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్కి వెళ్ళి డే ఎండ్కి వచ్చేసరికి రెడ్ క్యాండిల్గా మీకు కనిపించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ డేలో మాత్రం హాఫ్ డే లోపు లేదా సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్లో గ్రీన్ వచ్చింది అనుకోండి, సెకండ్ హాఫ్ ఫాల్ అయ్యి రెడ్గా టర్న్ అవ్వచ్చు క్యాండిల్, డే క్యాండిల్. కానీ ఫార్మేషన్ రెడ్ ఉన్నా సరే గ్రీన్ ఉన్నా సరే మండేకి మాత్రం నేను డైరెక్షన్ మాత్రం పాజిటివ్ సైడే ఉంటాను. సో ఓవరాల్గా రేపు డైరెక్షన్ పాజిటివ్ ఉన్నంతసేపు అండ్ ఈ లెవెల్ హోల్డ్ చేస్తున్నంతసేపు అరౌండ్ 26,010 నుంచి 26 ±10 పాయింట్స్ 26,010 పైన సస్టైన్ అయినంత వరకు పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు మార్కెట్ని క్యాచ్ చేయండి, ట్రేడ్ చేయండి. ఒకవేళ మనం అనుకున్న లెవెల్ కనుక ఆ లెవెల్ వరకు రీచ్ అయితే వెరీ హ్యాపీ, 26,200. లేదా ఎక్కడైనా మధ్యలో బ్రేక్స్ కనుక వస్తాయి అంటే ఈరోజు టెస్ట్ చేసిన లెవెల్ వచ్చేసి 26,100 కదా, ఆ 100 దగ్గర ఏమైనా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తే రేపటికి రేపు క్యారీ చేసిన ట్రేడ్ ఏదైతే ఉంటుందో అది ప్రాఫిట్ అనేది ఇమీడియట్గా బుక్ చేసుకోండి. రేపటికి ఏవి కూడా పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ అనేది చేయకూడదు, రేపే బుక్ చేసుకోండి. ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు అరౌండ్ 80 to 85 పాయింట్స్ మీకు ట్రేడ్ చేయడానికి దొరుకుతుంది. లేదు ఈ లెవెల్కి వచ్చినప్పుడు కూడా మంచి క్యాండిల్స్ ఫామ్ అయితే ఫర్దర్ ట్రేడ్ అనేది రైడ్ చేయండి, ఇంకొద్దిగా హయ్యర్ లెవెల్స్కి రీచ్ అయ్యే వరకు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మంచి సాలిడ్ గ్రీన్ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్ అండ్ లాంగ్ బాడీ క్యాండిల్ ఫామ్ అయినప్పటికీ కూడా నా సజెషన్ మాత్రము డే ఎండ్ లోపు, క్లోజ్ అయిపోయే లోపు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో అందరు కూడా జాగ్రత్తగా ఫ్రైడే క్లోజింగ్ కాబట్టి నేను ఒక హెడ్సప్ ఇస్తున్నా, అందరికీ కూడా ఒక హింట్ అనేది ఇస్తున్నా, క్యారీ ఫార్వర్డ్ వద్దు అని చెప్తున్నాను. ఎప్పుడు కూడా క్యారీ ఫార్వర్డ్ చేయకండి, అది ప్రాఫిట్ వచ్చినా సరే లాస్ వచ్చినా సరే బుక్ చేసుకోవటమే మేలు. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ మళ్ళీ నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ వస్తుందా గ్యాప్ అప్ వస్తుందా ఎవరు ఊహించలేరు. కాబట్టి హ్యూజ్ లాస్ ఫేస్ చేసే బదులు ఒక చిన్న లాస్తో ఎగ్జిట్ కావటం ఎప్పుడు కూడా ఒక మంచి మూవ్ అనేది అనుకోవచ్చు మనందరం కూడా. ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ 5th డిసెంబర్కి 2025కి
మన వ్యూ అనేది దృష్టిలో పెట్టుకొని అందరినీ ట్రేడ్ చేయమని చెప్తాను. ఇంతటితో మన వీడియోని ఎండ్ చేస్తున్నాను. గుడ్ నైట్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.